మై బేబీ మూవీ రివ్యూ. అథర్వ నిమిషా మెయిన్ లీడ్ లో లాస్ట్ మంత్ 20కి తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన DNA మూవీని ఈ నెల 18కి మై బేబీగా డబ్ చేసి తెలుగులో థియేటికల్ రిలీజ్ చేశారు. థియేటికల్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే ఎగ్జాక్ట్ గా జూలై 19కి సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చింది. ఓటీటీకి వచ్చిన నెక్స్ట్ డేనే అంటే జూలై 20కి నేను చూడడం జరిగింది. సీన్ ఎట్లుందంటే ఇక రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన ది బెస్ట్ ఎమోషనల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏదైనా ఉందని చెప్తే మై బేబీ DNA అని చెప్తాను. నాకు అంతలా నచ్చింది ఆ మూవీ. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ముందుగా పాజిటివ్స్ ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ లో మెడికల్ మాఫియాని ఇన్వాల్వ్ చేసి ఒక సాలిడ్ ఎమోషన్ ఇచ్చి ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్ అని ఈ సినిమాని తెరకెక్కించారు. దానికి మాత్రం ఆయనను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సినిమా స్టార్ట్ అయిన 1 minute కి మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయేలా అంత గ్రిప్పింగ్ గా రాసుకున్నారు డైరెక్టర్ నెల్సన్ వెంకటేష్. ఫస్ట్ 26 minutes వరకు మనకు మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది తెలియకుండా ఇంతలోనే ఇంత చూపించేశాడు. ఇంకా చూపించడానికి ఏముందిరా అనుకునేటప్పుడు ఇస్తాడు ఒక బ్యాంగ్. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇలాంటి స్టోరీలు తెలుగులో గానీ తమిళ్లో గానీ రావడం చాలా తక్కువ. సినిమా అంతా మెడికల్ ఎమోషనల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనరాలో వెళ్తుంది. ఇకపోతే బీజిఎం అండ్ మ్యూజిక్ ఎక్కువగా నాకు రిజిస్టర్ అవ్వలేదు కానీ సాంగ్స్ రెండు బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే నేను బాగాలేకపోతే స్కిప్ చేసి దుబ్బేస్తా. స్కిప్ చేయకుండా చూసానంటే నాకు బాగున్నాయని అర్థం. సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్లాట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుద్ది అని మనకు ప్రతి క్షణం అనిపించేలా ఆ ఇన్వెస్టిగేషన్ ప్లాట్ అనేది డిజైన్ చేశారు. చాలా బాగుంది అక్కడి వరకు. ఇకపోతే పర్ఫార్మెన్సెస్, అథర్వ మురళి పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అసెట్ అని నేను చెప్తా. ఎందుకంటే అంత బాగా చేశారు ఆయన. ఇక అథర్వ అని అనుకుంటే ఆయనకు మించి చేశారు నిమిషా హీరోయిన్. నిమిషా యాక్టింగ్ కి నిమిషానికి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేంత ఎమోషనల్ గా ఆమె యాక్ట్ చేశారు. ఆవిడకు ఫుల్ వెయిట్ ఉన్న రోల్ పడింది. చాలా బాగా చేశారు. ఇకపోతే మానస చౌదరి కూడా కనిపించినట్టు కనిపిస్తుంది కానీ తను కూడా బానే ఉంది. ఇకపోతే కమెడియన్ వెంకట్ తన రోల్లో తను బాగానే చేశాడు. పోలీస్ ఆఫీసర్ రోల్లో ఒక పెద్ద ఆయన బాగానే చేశాడు. యాక్టింగ్ పరంగా ఈ సినిమాకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ పరంగా కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. ఇకపోతే ఫైనల్లీ నెగిటివ్స్ అంతా బాగా చేసిందా మీరు? లాస్ట్ 13 నిమిషాలు ఎందుకు సార్ అలా చేసి దుబ్బారు? ఓగిరి సినిమాలో లాస్ట్ 13 minutes బ్రహ్మోత్సవం క్లైమాక్స్ చూపించినట్టు ఎందుకు సార్ అలా చేశారు? ఆ 13 నిమిషాలు నాకు కార్తీక దీపం సీరియల్ చూపించారు మీరు. సినిమా నాకు స్టార్టింగ్ నుంచి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి ఫుల్ ఎంగేజ్ చేసింది. ఇంత ఎక్సైట్మెంట్, ఇంత కనెక్టివిటీ పెట్టుకుని లాస్ట్ 13 minutes చూసాక నా ఎక్సైట్మెంట్, ఎమోషన్ మొత్తం తీసి మొడిచి గోలో పెట్టుకోవాలనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఈ సినిమాలో 2 బాగుంది. లాస్ట్ 13 minutes లో మనకు డైరెక్టర్ దెబ్బేశాడు. ఇక నెగిటివ్స్ పాజిటివ్స్ పక్కన పెట్టి ఈ సినిమాను మీరు చూసేయండి. మీకు డెఫినెట్లీగా నచ్చుతుంది. వీలైతే ఫ్యామిలీతో చూడండి, వారికి కూడా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.